ఇతర నిరుద్యోగులు ఎవరు అంటే ఇచ్ఛాపూర్వక నిరుద్యోగులు. అంటే మార్కెట్‌లో ఉన్నటువంటి వేతన రేటును అంగీకరించిన పక్షంలో నిరుద్యోగులుగా ఉండిపోవడం. అంటే ఉద్యోగాన్ని చేయడానికి ఇష్టపడకపోవడం. ఉదాహరణకి సోమరులు, బెచ్చగాళ్ళు, అధిక ధనవంతులు, అధిక విద్యావంతులు అంటే అధిక ధనవంతులు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి డబ్బు, ధనం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మార్కెట్‌లో లభించే సాలరీ అనేది వాళ్ళకి నచ్చకపోవడం వల్ల వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటారు. అలాగే బిచ్చగాళ్ళుగా ఉండేవాళ్ళు. అది ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా అధిక విద్యావంతులు. వాళ్ళ విద్యకు తగ్గటువంటి సాలరీస్ రాకపోవడం వల్ల దీన్ని ఇచ్ఛాపూర్వక నిరుద్యోగంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇచ్ఛారహిత నిరుద్యోగం. మార్కెట్‌లో ఉన్న వేతన రేట్లు తీసుకోవడానికి అంగీకరించనప్పటికీ ఉపాధి లభించని స్థితిని ఇచ్ఛారహిత నిరుద్యోగతగా మనం చెప్పవచ్చు. అంటే ఇష్టముంది వేతనం తీసుకోవడం.